దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పేరట చేరవచ్చిన అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకొని కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ బైబిల్ అందరూ కూడా తెరిచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మళ్ళీ చదువుకుందాం, ఒకసారి చూడండి బైబిల్ అందరూ కూడా. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చదవబడిన దైవ వర్తమానమును ఆయన శరీరధారిగా ఉంటున్న రోజుల్లో దేవుడు ఈ లోకములో అనేకులు పడుతున్న ప్రయాసమును, వారి భారమును చూసిన తండ్రి ఇలాగూ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. గమనించండి, ఈ లోకంలో చాలామంది ప్రయాసపడుతున్నారు. దేని కొరకు ఈ ప్రయాస అంటే, డబ్బు సంపాదించాలని ప్రయాస, బంగారు సంపాదించాలని ప్రయాస, పేరు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారు. రాత్రింపగళ్ళు మానక భారమును మోస్తున్నారు. నైట్ డ్యూటీలు, ఓటీలు, డే డ్యూటీలు, ఏది పోనివడాల. కాసేపు కొదటగా కూర్చుని దేవుని వాక్యాన్ని విందాము, ధ్యానం చేసుకుందామన్న ఆలోచన కూడా లేకుండా చాలా కష్టపడుతున్నారు. ఎందుకు అంటే, ఏదో సంపాదించుకోవాలి. వారి ప్రయాస దేనికోసం? ఏదో వారి మనసులో ఏదో ఒకటి ఉంది, దాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారు. మనం ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటి అంటే, ఈ ప్రయాసకు గల కారణం ఏంటి? పుట్టినది మొదలు ఇంతగా ప్రయాసపడుతున్నాడంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే ఈ ప్రయాస. ఈ ప్రయాస మనిషి జీవితంలో ప్రారంభం ఎలా అయింది అంటే, ఆదికాండములో మనం చూద్దాం. గమనించండి, ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండము, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. దేవుడు చెబుతున్నాడు అవ్వతో, అమ్మా, నీ ప్రయాసమును, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. గమనించాలి, ప్రయాస ఎందుకు భారమైంది? ప్రయాసకు గల కారణం ఏంటి అంటే, మనిషి దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపటం. మనిషి జీవితంలో ప్రయాస ఎప్పుడు మొదలైంది అంటే, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకపోవడం వలన మనిషి జీవితంలోకి ఆయాస ప్రయాసాలు మొదలయ్యాయి. 17వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే. చూసారా,
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ. చూసారా ఎంత చక్కగా రాయబడిందో. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు ప్రయాసే. కారణముంది, నీవు నేను చెప్పిన మాట వినక నీ భార్య మాట వింటివి. దేని వలన నీ జీవితంలోనికి ప్రయాస మొదలవుతుందో దానిని వద్దు అని చెప్పాడు దేవుడు. ఆమేన్. ఇది చేస్తే ఇబ్బంది పడతావు, ఇలా ఉంటే ఇబ్బంది పడతావు అని మనకు అప్పుడప్పుడు మనం బోధిస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం. నాయనా వారితో సహవాసం చేస్తే నువ్వు చాలా ఇబ్బంది పడతావురా, నువ్వు చాలా కష్టపడతావు నాయనా అని చెబుతాం. కారణం ఏంటి? దాని వెనక ఒక ప్రయాసం ఉంది. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు చెడ్డ పేరు వస్తుంది. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు నిందలు వచ్చేస్తాయి. దేవుని వాక్యం చెప్పింది, ప్రయాసతో నీ బ్రతుకు దినములన్నీ, నువ్వు చేసిన పాపమే నీ జీవితంలోకి ప్రయాస కలిగేలాగా చేసింది. ఈరోజు నువ్వు పాప భారాన్ని మోస్తూ ఉన్నావు. రాత్రి పగళ్ళు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు మాత్రం ప్రయాస తగ్గలేదు. ప్రయాస తగ్గలేదు. జానడు పొట్ట కోసం ఎన్ని తిప్పలో, ఎంతమందిని మోసం చేస్తున్నారో, ఎంతమందిని అన్యాయం చేస్తున్నారో. దేనికోసం? పేతురు అంటున్నాడు, నేను రాత్రంతా ప్రయాసపడి తిని. ఎందుకయ్యా ఈ ప్రయాస? ఎందుకు రాత్రి అంతా కష్టపడ్డావు? పేరు సంపాదించుకోవాలని బైబిల్లో అంటాడు కదా. 11వ అధ్యాయంలో చూడండి, 11వ అధ్యాయంలో మనం చూద్దాం 4వ వాక్యం. ఆదికాండము, మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమందు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము. దేవునికి విరోధమైన పనులు చేస్తూ సంపాదన 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 ప్రయాసపడుతున్నారు. పేరు సంపాదించుకోవాలని. ఏం కట్టాలంటే వీళ్ళు పెద్ద గోపురం కట్టాలనుకున్నారట. ఆ గోపురం ఎలా కట్టాలి? ఆకాశాన్ని అంటే ఎంత గోపురం, ఆకాశాన్ని అంటాలంట గోపురం. సంపాదించుకోవాలి వద్దని చెప్పలేదు. అయితే వాక్యం చెప్పింది, నీ ప్రయాస వలన నీకు కలిగే నష్టం గురించి నీకు తెలియలేదు. బాగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదివిన తర్వాత తిరిగి మరలా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. అప్పుడు నేను చేసిన పనులన్నిటి నిమిత్తం వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి. ఒకడు గాలికి ప్రయాసపడినట్టు నాకు అగుపడాను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. గమనించండి, సొలొమోను మహారాజు మహాజ్ఞాని ఏం చెబుతున్నాడంటే, నేను చాలా పనులు చేశాను, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నిదానించి చూడగా. వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయు నిదానంగా ఆలోచన చేశాను. ఇంత పరిగెత్తి పరిగెత్తి సంపాదించి పెట్టాను దేనికోసమా అని. దేనికోసం ఈ ప్రయాసాన్ని నిదానించి ఆలోచిస్తే గాలికి ప్రయాసపడ్డాను అనిపించిందట. అనవసరంగా కష్టపడ్డానే అనుకున్నాడట. అనవసరంగా నేను ఇబ్బంది పడ్డానే అనుకున్నాడట. ఏం పనులు చేశాడో మనం చూద్దాం. చూడండి, 4వ వాక్యం నుండి చదువుదాం. నేను గొప్ప పనులు చెయ్యబూనుకొంటిని. ప్రారంభములోనే చేస్తే పెద్ద పనులు చేయాలనుకున్నాడు.
గొప్ప గొప్ప పనులు చేయాలనుకున్నాడు. ప్రపంచమంతా ఒకసారి నా వైపు చూడాలన్నంత గొప్ప పనులు చెయ్యాలి అనుకున్నాడు. గొప్ప పనులు పూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొని, ఇల్లు కాదండి, ఇండ్లు కట్టించుకుంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇల్లు కట్టించుకున్నాడని అర్థం అక్కడ. ద్రాక్ష తోట కాదండి, తోటలు. నా కొరకు తోటలను, శృంగార వనములను చేయించుకొంటిని. వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షముల నారుమలను, నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకొంటిని. ఒక్కటి కాదు రాయబడింది అక్కడ, ఒక్కొక్కటి రాయబడలేదు. చెరువులు, తోటలు, నారుమళ్ళు ఇలాగును చెబుతూ వస్తున్నాడు. పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రెమేక మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపదను, గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందు వారందరి కంటెను నేను గనుడనై అభివృద్ధినవుతిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిని దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయమును నా పన్నులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నా హృదయమునకు నిర్బంధించలేదు. ఇదే నా పన్నులన్నిటి వలన నాకు దొరికిన. చూడండి, సొలొమోను మహారాజు ఎన్ని సంపాదించుకున్నాడు చూడండి, ఎంత సంపాదించుకున్నాడో చూడండి. డబ్బు ఉంది, బలము ఉంది, బలగము ఉంది, తోటలున్నాయి, భూమి ఉంది, గొప్ప గొప్ప తన కంటే ముందు కానీ తన వెనకున్న రాజులు కానీ ఎవరు సంపాదించుకోలేనంత సంపాదించుకొని ఆయాసపడ్డాడు. ఇన్ని సంపాదించుకున్నాను కదా, దీని వలన నాకేంటి లాభమని నిదానించి చూశాడట. 11వ వాక్యంలో, నేను నిదానించి చూచినప్పుడు గాలికి ప్రయాసపడినట్టుగా అనిపించింది. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నారు. భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట. ఒక తండ్రి తన కొడుకును కలెక్టర్ చేయాలనుకున్నాడట. కలెక్టర్ చేయాలనుకుని ఒక పెద్ద హాస్టల్లో అబ్బాయిని చేర్పించి కావలసినవన్నీ కూడా ఇప్పిస్తున్నాడట. అంటే బాబుకు కావలసిన ఫీజు అయితేనే, వస్త్రాలు అయితేనే, చదువుకోవటానికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడట. అబ్బాయి పెద్ద కలెక్టర్ అయిపోయాడు. పలుమార్లు అడిగేవాడట, డాడీ నాకు మన ఊరును చూడాలనిపిస్తుంది, మమ్మీని చూడాలనిపిస్తుంది, నాతో కూడా కలిసి చదువుకున్న నా స్నేహితులను చూడాలనిపిస్తుంటుంది మా డాడీ, నేను కూడా వస్తాను డాడీ అని చెప్పేవాడట. నాయనా, నీ గురించి నేను ఎన్నో కలలు కన్నాను రా, నువ్వు పెద్ద కలెక్టర్ కావాలి, నువ్వు పెద్ద గొప్ప స్థానంలో ఉండాలి నాన్న అన్నాడట. తండ్రి మాట కాదని లేక బలవంతంగా హాస్టల్లో ఉండి చదువుతున్నారు. మంచిదే, చదువు అయిపోయింది. తండ్రి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయికి ఫారిన్లో ఆ చదువుకు తగినట్టుగా పెద్ద ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య భర్త పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు. తండ్రి అంటున్నాడు, నాయనా నిన్ను చూడాలనిపిస్తుందిరా అంటాడట. నిన్ను చూడాలనిపిస్తుందిరా డాడీ. పలుమార్లు నేను జైల్లో ఉన్నట్టుగా హాస్టల్లో ఉన్నప్పుడు నిన్ను చూడాలనుకున్నప్పుడు నా యొక్క పరుపు కన్నీళ్ళతో నిండిపోయింది డాడీ. నా డాడీ నాకు దూరం అయిపోయాడు, మమ్మీ దూరం అయిపోయింది, నా స్నేహితులు నన్ను ఎవరు కలుపుకోవడం లేదు, నన్ను ఒక అనాథగా వదిలేశారని ఎన్ని రాత్రులు ఏడ్చాను డాడీ, నీకు తెలీదా? ఇప్పుడు నేను కావాలని నేను వదిలిపెట్టలేదు అక్కడ. నువ్వు చదివించిన చదివే నన్ను నీకు దూరం చేసింది అని చెప్పాడట. నువ్వు చదివించావు కదా నన్ను గొప్పవాడిగా చేయాలని. నువ్వు అనుకున్నట్టుగా నేను గొప్పవాడైపోయాను. ఆ గొప్పతనమే నన్ను నీ నుండి దూరం చేసింది. తండ్రికి అప్పుడు తెలిసిందంట బంధం గురించి. ఇన్ని సంపాదించుకున్న సొలొమోను అంటాడు, నేను గాలికి ప్రయాసపడ్డాను అంటాడు. ఎంత సంపాదించుకున్న ఆ జ్ఞాని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నేను వెర్రిగా ఏమి ప్రవర్తించలేదు అంటాడు. అక్కడ పిచ్చిగా నేనేం పని చేయలేదు, ప్రతిదీ కూడా నా పేరు అనేకులు చెప్పుకోవాలని చేశాను అనుకున్నాడు. కానీ అనిపించింది ఏంటంటే నేను గాలికే ప్రయాసపడ్డాను అనిపించింది. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా మనం ప్రయాసపడుతున్నాం. దేవుని వాక్యంలో రాయబడుతుంది ప్రియులారా, మీరు గమనించండి. నేను ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథం 20వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూద్దాం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. సంపాదించిన ఆస్తి కొలది వారికి, చెప్పండి గట్టిగా స్తోత్రం, మరలా చెప్పండి గట్టిగా చెప్పండి. యోబు భక్తుడు చెబుతున్నాడు, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించిరో, దేని కొరకు నువ్వు ప్రయాసపడి రాత్రింబగళ్ళు సంపాదించి కూడబెట్టుకున్నావో అది వారు అనుభవింపరు. అది వారు అనుభవింపక ఏమవుతారట? మరలా అప్పగించెదరు. సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. ఎక్కడో పుట్టింది దుర్బుద్ధి సంపాదించుకోవాలని. ఒకరోజు ఆయన ఇంటి మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడ్డారు. అందరూ వినండి, కుర్లాన్ పరుపు దేంతో చేస్తారు చెప్పండి? కుర్లాన్ పరుపు దేంతో చేస్తారు అక్క మీరు చెప్పండి? దూది. చాలా మెత్తగా ఉంటుంది. ఆ కుర్లాన్ పరుపులో కోట్ల రూపాయలు దొరికినాయంట. దూది కాదు పెట్టింది, ఏం పెట్టాడు? డబ్బు పెట్టాడట. పోలీసు వాళ్ళు అడిగారట, అయ్యా మీకు 2 కళ్ళు లేవు కదా, ఏం చేద్దామని ఇంత సంపాదించారని అడిగారట. మంచి ప్రశ్నే కదండి, మంచి ప్రశ్న కాదా? 2 కళ్ళు లేవు, నువ్వేదైనా చూడాలి అనుకున్నా చూడలేవు. రుచి చూడగలవు కానీ, వినగలవు కానీ, నువ్వేదైనా చూడాలి అనుకుంటే సౌందర్యాన్ని చూడాలి, ఒక పెద్ద బిల్డింగ్ చూడాలనుకున్నావు, నీ డైనింగ్ హాల్ చూడాలనుకున్నావు, నువ్వు తొడుక్కునే చొక్కా చూడాలనుకున్నావు, నువ్వు వేసుకున్న గోల్డ్ చూడాలనుకున్నావు, చూడలేవు కదా. ఇన్ని కోట్లు సంపాదించావు దేనికోసం? నీ ప్రయాస దేనికి? ఆన్సర్ లేదు. పోలీస్ అని చెప్పాడట, 2 కళ్ళు లేవు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్పింది, ఏది సంపాదించాలని మీరు ఆశపడుతున్నారో దానిని మీరు అనుభవించరు. మరొకసారి చూద్దామా? యోబు గ్రంథం, దేని కొరకు ప్రయాసపడి సంపాదించుదురో దానిని వారు అనుభవించగా
మరలా అప్పగించెదరు. సంపాదించిన ఆస్తి అంతయు. చూసారా? అందుకే దావీదు అంటాడు, అయ్యా ఒకవేళ పేదవాడనైతే నిన్ను పేదరికుల్లో దూషిస్తానేమో, అన్నీ కలిగి ఉండి పేదవాడిని కాకుండా ధనము పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండి గర్వంతో నిన్ను మర్చిపోతానేమో. ఏ పూట కావలసిన ఆహారం ఆ పూట దయచేయండి చాలన్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. మనము మత్తయి సువార్తలో ఒక ప్రార్థన చూస్తాం. మాకు కావలసిన ఆహారము నేడు మాకు, ఈరోజు కావలసింది ఇప్పుటకు దయచేయము అన్నాడు. ఈ ప్రార్థన మనం చేస్తాం, మంచిదే. మరి సంవత్సరానికి కావలసిన ధాన్యం దాచిపెట్టుకుంటాం కదా, సంవత్సరానికి కావలసినవన్నీ ఎత్తి పెట్టుకున్నాం కదా. నేడు కావలసిన ఆహారం, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయమంటే దేవుని మీద ఆశ కలిగి ఏం పెట్టుకోకుండా నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే రైట్. సంవత్సరాలకు 2 ఏళ్ళకు కావలసినంత ధనం సంపాదించి పెట్టుకొని మాకు కావలసింది మాకు దయచేయి, మాకు కావలసింది మాకు దయచేయి. దేవుడు ఎప్పుడో తెచ్చిపెట్టాడు మనకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రయాసపడుతున్నావు, రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు. నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్తే ఒక గడ్డం పెంచుకున్న ఒక వృద్ధుడు, ఇంతవరకు గడ్డం పెరిగిపోయింది. అతని దగ్గర కాసేపు నిలబడి చూశాను. మా పాస్టర్ గారు నేను నిలబెట్టి సేవలు ట్రైనింగ్, అప్పుడు నేను వాక్యం చదివించడమే కాదు ఆయా ప్రాంతాలు తిరిగి చూపించేవాడు. పిచ్చైన దగ్గరికి తొరకు అక్కడ నిలబెట్టాను నన్ను. ఆ మనిషిని చూడన్నాడు. చూస్తున్నా. కొన్ని బుక్స్ తెచ్చుకున్నాడు, అంటే వైట్ పేపర్స్ అట్లాగా పాతవే, ఇంగ్లీష్ రాస్తున్నాడు. అందులో ప్రింటింగ్ లెటర్స్ ఉన్నట్టున్నాయి, అంత బాగా రాస్తున్నాడు. ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడటం లేదు. అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్, చాలా చాతుర్యంగా మాట్లాడుతున్నాడు. రాత్రింబగళ్ళు కష్టపడి 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 చదివి 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 మైండ్ బ్లాక్ అయిపోయింది. నీ అధిక విద్య నిన్ను చెరుపును. నీ అధిక విద్య, నీ ప్రయాస నిన్నేం చేస్తుందండి? చెరిపేస్తుంది. మతి స్థిమితం కోల్పోయాడు. తల్లిదండ్రులు గుర్తుపట్టలేని పరిస్థితి, తనెక్కడున్నాడో తెలుసుకోలేని పరిస్థితి. కూర్చున్నాడు ఫుట్పాత్ మీద. ఎంత పాండిత్యం కలిగిన వ్యక్తి ఇక్కడ కూర్చోటానికి కారణం ఏంటి? అతన్ని ప్రయాస అతన్ని ఇబ్బంది కొలిమిలోకి నెట్టింది. ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావు ఎందుకు అంటే పిల్లల కోసం అండి, కుటుంబం కోసం, బ్రతకడం కోసం. ఏది బ్రతకాలని సంపాదించుకుంటున్నావో అది నీకు దక్కదు. దేవుని వాక్యం చెప్పిన మాట. దేవుని సన్నిధిని వదిలిపెట్టి, ప్రార్థనను వదిలిపెట్టి, ఆయన సహవాసాన్ని వదిలిపెట్టి సంపాదన 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 అని ప్రయాసపడుతున్నావు కదా, అది నువ్వు అనుభవించలేవు అంటున్నాడు దేవుడు. నీ వల్ల కాదు. గమనించాలి పరిశుద్ధ గ్రంథంలో. మరొక మాట కూడా మీరు చదవండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. ఐశ్వర్యము పొందటానికి ప్రయాసపడకము, నీవు అడ్డి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. స్తోత్రం చెప్పండి. ఐశ్వర్యం పొందటానికి నువ్వు ప్రయాసపడద్దు. ఐశ్వర్యవంతుడైన దేవుని సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడు. ఆమేన్. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడైన దేవుని కలిగి ఉండటానికి ప్రయాసపడు.
నీ ఐశ్వర్యము నీ ఆపత్తినమున నీకు అక్కరకు రాదు. వస్తుందా? నిన్న గిద్దలూరు నుంచి మేము వస్తున్నాం. గిద్దలూరు నుంచి వస్తున్నాం. ఒక సహోదరుడు చెప్తున్నాడు, మా ఊరిలో ఒక అతను 6 కోట్లు ఖర్చు పెట్టాడన్న. 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, కానీ బ్రతకలేడు, చచ్చిపోయాడు. నువ్వెన్ని కోట్లను ఖర్చు పెట్టు, ప్రాణాన్ని దక్కించుకోలేవు. నీ దగ్గర ఎంత డబ్బైనా ఉండనివ్వండి, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదంటారు. అవునా కదా? మనం దేవుణ్ణి సంపాదించుకుంటే దేవుడు ప్రాణభిక్ష పెడతాడు. ఆమేన్. దేవుడు కనికరం చూపిస్తాడు. డబ్బు కనికరం చూపిస్తుందా? బంగారు కనికరం చూపిస్తుందా? మన ఆపద్దినమున మన వెండి, మన బంగారు, మన ధనం మనల్ని ఆపదలను, బట్ నీ అప్పుల నుంచి నేను విడుదల కలిగించవచ్చు, నీ ఆకలి తీర్చవచ్చు నీ ధనం, కానీ ప్రాణాన్ని కాపాడలేదు నీ డబ్బు. అందుకే భక్తుడు చెబుతున్నాడు, అయ్యా ఐశ్వర్యం పొందటానికి కాదు, ఒకవేళ అటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే వదిలిపెట్టే అన్నాడు, విడిచిపెట్టు. ప్రియులారా, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. తాను ప్రేమించిన ప్రియురాల కోసం 7 ఏళ్ళు కొలువు చేశాడు. కేవలం ప్రేమించిన నేరానికి 7 సంవత్సరాలు బానిస బ్రతికాడు. 1 రూపాయి ఆశించకుండా. ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావంటే, షీఈస్ మై లవర్, ఆమె నేను ప్రేమించాను, నాకు పెద్ద కష్టం అనిపించలేదు. యవనస్తుడు కదండి. ఆ తర్వాత లేయనిచ్చి పెళ్లి చేస్తాడు, అది వేరే విషయం. మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఈ రీతిగా 20 సంవత్సరాలు చాలా కష్టపడతాడు. కష్టపడిన తర్వాత తెలిసింది దేనికోసం ఇంత కష్టపడ్డాను అని. అప్పుడు రాస్తాడన్నమాట. మీరు గమనించండి, ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యాన్ని మనం చదువుదాం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోని పంపివేసి ఉండు. దేవుడు నా ప్రయాసమును నా కష్టమును చూచి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేవుడు నాకు తోడై ఉండకపోతే నా ప్రయాసం కూడా వ్యర్థమైపోయేది. నా దేవుడు నా ప్రయాసాన్ని చూశాడు. సహవాసం ఉండండి, దేవుని మాట వినండి, దేవుని మాట ప్రకారం నడుచుకునండి, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకండి అని ఎందుకు చెప్తామంటే, మీరు ప్రయాస పడకూడదని, మీరు ఇబ్బంది పడకూడదని. ఆమేన్, హల్లెలూయా. నాకు పాకెట్ మనీ తక్కువైపోయిందని మీరు ప్రార్థన రమ్మని చెప్పలేదు. ఆదివారం తప్ప ఎప్పుడైనా కానుకలు పట్టాను చెప్పండి, పట్టానా? ఈ కానుకల కోసం కాదు మేము వచ్చింది. దేవుని సన్నిధిలో మీరు బలపడాలి. స్తోత్రం. దేవుని సన్నిధిలో మీరు వర్ధిల్లాలి. ఆమేన్. దేవుడు మీ ప్రయాసం చూడాలి. అన్నీ వదిలిపెట్టి నా బిడ్డలు నా దగ్గరికి ప్రయాసంతో వచ్చారు. నా బిడ్డలు నా దగ్గరకు వచ్చారు. ఆస్తిని ఆశించలేదు, డబ్బును ఆశించలేదు, ఇల్లు ఆశించలేదు. నేను కావాలని వాళ్ళు ప్రయాసపడి వచ్చారని దేవుడు నీ మీద కనికర పడతాడు. అందుకే అక్కడ రాయబడుతున్నాడు, రాస్తున్నాడు భక్తుడు ఏమని, నా దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నా ప్రయాస వ్యర్థమైపోయి నేను ఒట్టి చేతులతో నిలిచి ఉండేవాడు. అయితే నా దేవుడు ఏం చేశాడు? నా ప్రయాసను చూశాడు. స్తోత్రం. ఆకలితో నలిగిపోతున్నా, ఆకలితో మల మాడిపోతున్నా నీ కడుపును చూస్తాడు దేవుడు, నీ బాధను చూస్తాడు దేవుడు, నీ ఇబ్బందిని చూస్తాడు దేవుడు. ఏ విషయంలో నలిగిపోతున్నావో ఆ ప్రయాసం చూస్తాడు. నా కోసం నా పిల్లలు ఇంత కష్టపడుతున్నారు,
గమనిస్తే ఒక మాట మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక మంచి లేఖనాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. గమనించాల మాట. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల మొదటి పుస్తకం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 22వ అధ్యాయము. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి దేవుని మందిరము కొరకు 2 లక్షల మణుగులు బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చుకొంటిని. నీవు ఇంకను సంపాదించుదువుగాక. ఇది దావీదు భక్తుడు తన కొడుకు చెబుతున్నాడు సొలొమోనుకి. ఏం చెబుతున్నాడు? నాయనా, నా కష్టకాలములో నాకు తినడానికే లేని పరిస్థితిలో, సరైన వస్త్రాలు లేని పరిస్థితిలో, నేను ఉండటానికి సరైన ఇల్లు లేని పరిస్థితిలో, బాగా వినాలన్నమాట, ఇదిగో నా కష్టకాలములో నా దేవుని మందిరము కొరకు నేను ప్రయాసపడ్డాను. ఆమేన్, హల్లెలూయా. నా కష్టకాలములో నా దేవుని మందిరము కొరకు ఏం సంపాదించాడట? అందరు చెప్పండి. 2 లక్షల మణుగుల బంగారట. మణుగుకి ఎన్ని కేజీలు? పాత తూకమైతే 18 కేజీలు. కేజీ ఎంత బంగారు? ఏమో, తులానికి మనకి లెక్క పెట్టిన కష్టమవుతుంది. ఇక కేజీకి ఎంత అంటే ఏమో, ఆ లెక్కను 2 లక్షల మణుగుల బంగారం. మన ఊరు సరిపోదు దాచిపెట్టినక. 10 కోట్ల రూపాయలు, 10 కోట్లు మణుగుల వెండి. వావ్! ఒక్క రూపాయి కూడా తన కొరకు వాడుకోలేదు. చూసారా? కష్టకాలములో దావీదుని బట్టి దేవునికి స్తోత్రం చెబుదామండి. మరలా చెబుదాం. కుమారుడా సొలొమోన్, నా కష్టకాలములో, మనకి ఇబ్బంది ఉంది కదా, తెలుసు కదా నీకు. ఇప్పుడు అవసరమా ఇంత డబ్బు కానుకివ్వడం? మనకి ఇబ్బంది ఉండేది సంగతి తెలుసు కదా. అన్న ఏమనుకోలేండి, నిజంగానే నేనేమనుకోను, దేవుడు కూడా ఏమనుకోడు. నువ్వే ప్రయాసపడాల్సి వస్తుంది తర్వాత. దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరం కొరకు నేను ప్రయాసపడ్డాను. నీ ప్రయాస నీ ఇంటి కోసం, నీ ప్రయాస నీ వస్త్రం కోసం, నీ ప్రయాస నీ బంగారు కోసం, నీ ప్రయాస నీకు కావలసిన వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. కూటి కోసం చెప్పని, కూటి కోసం, నీ కడుపు నింపుకోవటానికే నీ ప్రయాస. దావీదులాగా దేవుని మందిరం కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? పడ్డామండి, పడి ఉంటారు. కలిగినప్పుడు ఖచ్చితంగా కానికి ఇచ్చి ఉంటారు. కానీ దావీదు అలా చెప్పలేదు. నా కష్టకాలంలో, ఆ మాట మళ్ళీ చదవండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. చూసారా? ఎవరి కోసం అంట ప్రయాస? ఎవరి కోసం అంట? ఆమె చెప్పరే. మందిరం కొరకు నువ్వు ఎప్పుడైనా నడుము వంచావా? మందిరం కొరకు నీ రూపాయి ఖర్చు పెట్టావా? చింతకుంట్ల మందిరం కడుతున్నాం మేము. పిల్లలు, యవనస్తులు చాలా
వారెక్కడున్నా దీవెనకరంగా ఉందిరుగాక. క్రిస్మస్ కొండంత పండగ వచ్చిందండి. నా దగ్గర 9 మంది యవనస్తులు ఉన్నారు. పిల్లలందరూ యవనస్తులే, సహోదరిలో. మాకు సరిగ్గా సౌండ్ సిస్టమ్ ఉండేది కాదు, సౌండ్ సిస్టమ్ లేదు మాకు. చెప్పాను, ప్రార్థన చేయండి, మనం ఈ సంవత్సరం క్రిస్మస్ పండగకంతా మంచి ఆంబిలి కొనుక్కుందాం, బాక్సులు తెప్పించుకుందాం, పండగ అంబరన్న అంటేలాగా చేయాలి అని చెప్పాను. సహోదరులు, మీరు నమ్మాలి మాట, వాళ్ళ బట్టలకు దాచుకున్న డబ్బులు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి నా చేతులు పెట్టి, అన్నయ్య ఈ సంవత్సరం మాకు బట్టలు లేకపోతే మన ఆంబిలిపేట తీసుకురండి దేవుని మందిరానికి. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ గురించి ఎక్కడ చెప్పమని చెప్తానండి. తలుసుకున్నప్పుడల్లా బాధ. అంత ప్రేమ కలిగిన బిడ్డలు నా పరిచయలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. ఆడబిడ్డలండి, యవన బిడ్డలు, వారి వస్త్రాలు నూతన వస్త్రాలు మాకు అవసరం లేదు. ఈ సంవత్సరం దేవుని మందిరంలో ఏముండాలి? సౌండ్ సిస్టమ్ ఉండాలని వారి యొక్క క్షేమమును మర్చిపోయి దేవుని మందిరానికి ఈవులు తెచ్చిస్తే ఆ సంవత్సరం ఎంత సంతోషంగా పండగ చేసుకున్నామంటే, అద్భుతంగా దేవుడు వారికి మరలా ఒకటి అనుకున్నారు వస్త్రాలు, కానీ దేవుడు వారికి రెండు జతల డ్రెస్సులు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మాలి, ఈరోజు ఒక్కొక్క ఫ్యామిలీ నేను జ్ఞాపకం చేసుకుంటే ఎంత క్షేమంగా ఉన్నారంటే అంత క్షేమంగా ఉన్నారు. భర్త తిట్టే భర్త ఒక్కడు రాలా, త్రాగుబోతు భర్త ఒక్కడు రాలా, అందరూ బంగారు తెచ్చి భర్తలే వచ్చారు. స్తోత్రం చెప్పాలి. భార్యకు బంగారు తెచ్చే భర్తలే వచ్చారు. పోటీ పడే వాళ్ళు పరిచర్యలో, అన్న 10 రోజులు ఉపవాసం, నీతో పాటు నేను ఉంటానన్నా. మీరు ఇంకో మాట కూడా నమ్మాలి. ఇప్పుడు ఏం చెప్తాను నేను, మీరు ప్రసంగి గ్రంథం అంతా అప్పచెప్పాలి అంటే ఆ నెలలో ఖచ్చితంగా అప్పచెప్పి తీరుతారు. అంతే, బైబిల్ చూడకుండానే మొత్తం కంఠస్థం చేసి అప్పగిస్తారు. యోనా గ్రంథం చెప్పాలి అంటే యోనా గ్రంథం అప్పచెప్పేస్తారు. అలాగున దేవుని పిల్లలు దేవునితో సహవాసం కలిగి వర్ధిల్లారు. ఈరోజు వారికి కొరత లేకుండా, ఏ కొదువ లేకుండా దేవుడు ఆ కుటుంబాలు పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు కలిసినప్పుడు వాళ్ళందరూ నాతో వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. మంచి భర్తని ఇచ్చాడు అన్నయ్య, ఒక్క మాట కూడా మమ్మల్ని అనని భర్త మాకు వచ్చాడు. అడగకపోయినా డ్రెస్సులు తీసుకొచ్చే భర్త మాకు వచ్చాడు. బంగారు తెచ్చే భర్త మాకు వచ్చాడు. మన ప్రయాస వ్యర్థము కాలేదు. ఆమేన్. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాలేదు. దేవుని మందిరము కొరకు మీరు వినే ఉంటారు, చాలాసార్లు నేను చెప్పాను అనుకుంటున్నా. నంద్యాల యేసు కృప ప్రార్థన మందిరంలో ఒక వ్యక్తి సుధాకర్ అన్న దగ్గరికి వచ్చారు. సుధాకర్ అన్న దగ్గరికి వచ్చి సంచి తీసి సుధాకర్ అన్న చేతిలో పెట్టారట. ఏంటయ్యా ఇదంటే, దేవుని మందిరం కొరకు నా చిన్న కానుకయ్యా. చిన్నది అంటున్నావు, చాలా పెద్ద మూట కనపడుతుంది. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా, నేను రైల్వే స్టేషన్లో అడుక్కు తింటానయ్యా. రూపాయి కూడబెట్టి నా దేవుని మందిరం కొరకు 2 లక్షలు సంపాదించానయ్యా. ఇది దేవుని మందిరం కొరకు ఖర్చు పెట్టండి అయ్యా. ఒక పేద భిక్షవాడు ఎన్ని లక్షలు ఇచ్చాడు? మీరు నోరు తెరవాలి. 2 లక్షల రూపాయలు. అయ్యా, దీని వలన నువ్వు ఒక నందలో ఒక మంచి స్థలం కొనవచ్చు, నువ్వు ఉండటానికి ఒక ఇల్లు వేసుకోవచ్చు,
నీకు మంచి వస్త్రాలు. సార్, దేవుడు నాకు ఏమీ తక్కువ చేయకుండా సమృద్ధిగా పోషిస్తున్నాడు. నేను సంపాదించుకుంటే నా వరకు మాత్రమే సుఖపడగలను. దేవుని మందిరం కొరకు ఇస్తే 1000 మంది అక్కడ ఆదరించబడతారు కదా. పేద విధురాలు ఎంత ఇచ్చింది చెప్పండి? జీవనమంతా తన దగ్గర కలిగినదంతా ఇచ్చేసి. ఎవరినండి దేవుడు గొప్ప చేసింది అక్కడ? అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు దేవుడు. ఆమె చెప్పండి. దేవుని మందిరం కొరకు నీ ప్రయాస ఉందా? ప్రయాసపడుతున్నావా? నీ ఇల్లు కట్టుకోవటానికి, నువ్వు తినటానికి, నీ కడుపు నింపుకోవటానికి, నువ్వు వస్త్రాలు కొనటానికి, బంగారు కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. పడొద్దని చెప్పలేదు, పడండి. కానీ దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు నువ్వెప్పుడైనా ప్రయాసపడ్డావా? భక్తుడైన దావీదు అంటున్నాడు, ఇదిగో నా కష్ట స్థితిలోనే, కష్టకాలములోనే, అయ్యో ఇది తింటే దేవుని మందిరానికి తక్కువైపోతుందేమో, నేను ఇవ్వాల్సిన కానుకల్లో నేను వాడుకొని తిన్నట్లుగా అయిపోతుందేమో. తినేవాడు కాదట. ప్రభుకు మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇచ్చినప్పుడు సందేహం లేకుండా నీ హృదయంలో నిశ్చయించుకున్నది నువ్వు ఇవ్వగలిగితే, ఆ మనసు నీకుంటే, దేవుడు నిన్ను మరల సమస్యలో నెట్టేస్తాడా? చెప్పండి, నెట్టేస్తాడా? నీ త్యాగాన్ని చూస్తాడు దేవుడు, నీ సమర్పణ చూస్తాడు దేవుడు. మనకు 10 లక్షలు వచ్చాయనుకోండి సడన్గా, ఆమెను చెప్పండి. 10 లక్షలు వచ్చాయనుకోండి, దశంభాగం ఎంత చేస్తారు? 10,000 ఎక్కువ. ఇంకా 10,000 ఎక్కువ. 10 లక్షలు వచ్చాయి అనుకోండి, మీకు తెలుసు కదా దశంభాగం గురించి. ఎంత ఇవ్వాలి? ఉందా ఆ మనసు ఉందా? ఆ మనసు ఉందా? నాకు తెలిసిన ఫ్యామిలీ ఉందండి. దేవుడు వారికి ఒక పొలం ఇచ్చాడు. బయళ్ళకు ఆ పొలం కొన్ని కోట్లకు పోయింది. మా ఊర్లోనే పాస్టర్ గారికి ఒక కారు తీసి ఇచ్చారు. మందిరానికి ఒక పెద్ద వ్యాన్ కొనేశారు. మందిరానికి స్థలం కొని ఇచ్చేశారు. దేవుడు మాకేం తక్కువ లేకుండా చేశాడు కాబట్టి దేవుని మందిరానికి ఏం తక్కువ కాకూడదని అన్ని పాస్టర్కి ఇల్లు కూడా వేసి ఇచ్చారు. మీరు కావాలంటే కోయిలకుంట్లకు వచ్చి నన్ను అడిగితే నేను తీసుకెళ్తా పాస్టర్ గారి దగ్గరికి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ప్రభు కృపను బట్టి ఉద్యోగాలు వచ్చాయి. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి ఇస్తే మనం తరిగిపోతాం అనుకుంటున్నారా? ఈరోజు మైక్ పట్టుకొని చెబుతున్నా, బైబిల్ నా ఎదురుగా పెట్టుకొని చెబుతున్నా, దేవుని సన్నిధులు నిలుచుండి చెబుతున్నా, మిర్చి కానుకలు 20% నేను దశంభాగం తీసి పెడుతున్నా. 2020 సంవత్సరం నుండి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు భార్య, పిల్లలు, బాధ్యతలు ఉన్నాయి, లేవని కాదు. కానీ మనసులో తీర్మానం ఉంది, ఒకటి మనసులో ఒక మంట ఉంది. నా దేవుని కొరకు నేను తీయవలసిన సమర్పణ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఏం చేస్తున్నాడంట? తన కష్టకాలంలోనే సమృద్ధిగా తీసిపెట్టాడు. అందుకే పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యాన్ని చదువుదాం. మొదటి పత్రిక 9:58 వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. స్థిరమైన వారుగా ఉండండి.
దేవుని పని విషయంలో స్థిరం కలిగి ఉండండి. మనసును సడలించొద్దు. మనము పడిన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దావీదు ఇన్ని కోట్లు సంపాదించి దేవుని మందిరంకు ఇచ్చాడు, మంచిదే. ఏంటి దాని ప్రతిఫలం? దాని వలన దావీదు కలిగిన క్షేమం ఏంటి, ఆశీర్వాదం అంటే ఏంటి అని చెప్తే, ఆ సృష్టికర్తైన దేవుడు పుడితే దావీదు వంశంలోనే పుట్టాలనుకున్నాడు. అందుకే మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే ఒక మాట, మంచి మాట కనపడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము దావీదు కుమారుడైన స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పుట్టాడు యేసు ప్రభుల వారు? ఆ సమర్పణ చూశాడు దేవుడు. నా కొరకు ప్రయాసపడ్డాడు దావీదు, నా కొరకే కేవలం నేను కోరుకున్న స్థలము కొరకు దావీదు ప్రయాసపడ్డాడు. దేవుడు మర్చిపోలేదండి దావీదును. ఆమేన్. వాళ్ళందరూ మర్చిపోయి ఉండొచ్చు దావీదును, కానీ నేటికి కూడా దావీదు సాక్షిగా మన మధ్య తిరుగుతూనే ఉన్నాడు. నేటికి అతని సమర్పణను ఎరిగిన తండ్రి అతని మనస్సును చూశాడు. నేను నా దేవుని మందిరము కొరకు ప్రయాసపడి తిని అని చెప్పిన ఆ సాక్ష్యాన్ని చూశాడు. అందుకే దేవుడు దావీదు వంశంలోనే పుట్టాడు, దావీదు చిగురై పుట్టాడు, దావీదు కుమారుడిగా పిలువబడాలని ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాలను కూడా పరీక్షించుకుందాం. మన ప్రయాస దేనికోసం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ప్రియులారా, ప్రభు ఒక మాట చెప్తాడు. ఈ ఫిలిప్పీ పత్రికలు మనం చూద్దాం, అమ్మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు అనగా క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చెయ్యము. ఆమేన్. సువార్త పనిలో నాతో కూడా, ఏ పనిలో? అందరు చెప్పాలి. ఏ పనిలో? దేవుని పనిలో నాతో కూడా వాళ్ళు ప్రయాసపడ్డారు. అయ్యా, వారికి సహాయం చేయి, వారిని మర్చిపోవద్దు. దేవుని పనిలో నువ్వు ప్రయాసపడితే, దేవుని పని కొరకు ప్రయాసపడితే దేవుడు మనల్ని మర్చిపోతాడా అండి? సహాయం, వారికి సహాయం. అందుకే భక్తుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్ము, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఏంటి ఆ విశ్రాంతి? ప్రకటన గ్రంథంలో చూడండి, 14వ అధ్యాయం 13వ వాక్యం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారు తమ పనులు మాని, ఇక ప్రయాసపడడం మాని, ఇంతకాలము దేవుని పనిలో, స్వార్థ పనిలో ఆకలి దప్పికలు మాని, వస్త్రహీనతనైనా బలహీనతనైనా అనారోగ్యమైన దేవుడే 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 అని తిరిగిన వారి మృతులు ధన్యులైపోతారు. వారు విశ్రాంతి పొందుదురు. ఆమేన్. నిమ్మలంగా పడుకుంటారు. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం మీతో చెబుతుంది. ఈరోజు నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం? పొలాలు సంపాదించుకో, బంగారం సంపాదించుకో. ఇంకా నువ్వు ఏం సంపాదించుకోవాలనుకున్నావు? సొలొమోను కంటే ఎక్కువ సంపాదించుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ నీ ప్రయాస గాలికి ప్రయాస పడినట్టుగా ఉండకూడదు.
నీ ప్రయాసము గాలికి ప్రయాస పడినట్టుగా ఉండకూడదు. నువ్వు పడిన కష్టానికి వాల్యూ ఉండాలి. ఆమేన్. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.